నమస్తే అండి, నేను రజా. సౌత్ స్టేట్స్ని దోచుకు తింటున్నటువంటి నార్త్ స్టేట్స్. నేను ఈ వీడియో చేస్తుంది ఎలాంటి స్టాటిస్టిక్స్ లేకుండా కాదు. మనం కేంద్ర ప్రభుత్వానికి పే చేసేటటువంటి ప్రతి 100 రూపాయలకు గాను మన రాష్ట్రాలకి ఎంత దారుణమైన స్టేజ్లో వాళ్ళు ఇస్తున్నారో, అదే పక్క ఏది నార్త్ స్టేట్స్కి ఎంత దారుణమైన వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్కమ్ తక్కువ, వాళ్ళు తీసుకునేది ఎక్కువ అనమాట. అంటే ఎంత దారుణమైన స్టేజ్లో ఉందో తెలిస్తే కనుక మీరు అవాక మానరు. ఎలా అంటే ఒక తల్లి తండ్రికి కలిపి 5 కొడుకులు అనుకుందాం. సో 5 కొడుకులకి సమానంగా ఆస్తులు పంచగలరు కదా, కానీ అలా పంచరు అనమాట. ఏం జరిగిద్దంటే బేసిక్గా అయితే మనం 5 కొడుకులకి సమానంగా ఆస్తులు పంచుతాం. వీడు చిన్నోడు అని చెప్పేసి కొంచెం ఇచ్చి, వాడికంటే కొంచెం పెద్దోడికి ఇంకొంచెం ఇచ్చి, ఆడికంటే ఇంకొంచెం పెద్దోడికి ఎంత ఇచ్చి, ఆడికంటే పెద్దోడికి ఇంకెంత ఇచ్చి, అలా చేయడు కదా. అందరికీ సరి సమానంగా పంచడం అయితే జరిగిద్ది అనమాట. పైపెచ్చి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంత దారుణంగా ఉందంటే, ఫర్ ఎవ్రీ 100 పేడ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ హౌ మచ్ ఈచ్ స్టేట్ గెట్స్ బ్యాక్. అంటే మనం కట్టేటటువంటి ప్రతి 100 రూపాయలకి మన స్టేట్ కట్టిన, ఉదాహరణకి మన స్టేట్ మొత్తం కలిపి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 100 రూపాయలు కడుతుంది అనుకుందాం ట్యాక్స్ రూపంలో. మనకి తిరిగి వచ్చేది ఎంత అని తెలిస్తే ఆశ్చర్యపోక మాందో. ఎందుకంటే నేను అన్ని స్టేట్స్ గురించి చెప్తాను. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మన ఆంధ్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 100 రూపాయలు ట్యాక్స్ కడితే మనకి తిరిగి వచ్చేది 46 రూపాయలు అనమాట. అదే మీరు యూపీ 100 రూపాయలు ట్యాక్స్ కడితే వాళ్ళకి వస్తుంది ఎంతో తెలుసా? 333 రూపాయలు. అదే ఇది నాగాలాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, మణిపూరు, ఈ తర్వాత మిజోరాం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవైతే కనుక 1000 రూపాయలు 100 రూపాయలు కడితే వచ్చేది ఒకరికేమో 1000 రూపాయలు, ఇంకొకరికేమో 100 రూపాయలు పే చేయడం వల్ల 3583 రూపాయలు, ఇంకొకళ్ళేమో ఇలా 1 కాదు 2 కాదు. ఏంది దరిద్రం, మనకి ఈశాన్య రాష్ట్రాలు అంటారు. ఏం చేస్తున్నారు, ఏందా కథ, ఏమి లోకం. ఓ పక్కేమో ఆంధ్ర రాష్ట్రం ప్రతి పే చేసేటటువంటి 100 రూపాయలకి వెనక్కి వచ్చేటటువంటి ట్యాక్స్ రూపంలో మనకి ఇచ్చేటటువంటిది ఎంత అంటే 46 రూపాయలు. అదే తెలంగాణ విషయానికి వస్తే కనుక వాళ్ళు 100 రూపాయలు పే చేస్తుంటే వాళ్ళకి వెనక్కి ఎత్తుంది 49 రూపాయలు 80 పైసలు. అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకకి వెళ్తే కనుక వాళ్ళు 100 రూపాయలు ట్యాక్స్ పే చేస్తే వాళ్ళకి తిరిగి వస్తుంది 13 రూపాయలు 90 పైసలు మాత్రం. అది పరిస్థితి. ఇంకా మహారాష్ట్ర గురించి మాట్లాడుకుంటే అది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆ మహారాష్ట్ర అయితే కనుక వాళ్ళు 100 రూపాయలు ట్యాక్స్ కడితే వీళ్ళకి తిరిగి వస్తుంది 7 రూపాయలు 7 పైసలు మాత్రమే, 7 రూపాయలు 70 పైసలు మాత్రమే. అది పరిస్థితి. ఇంకా తమిళనాడు విషయానికి వస్తే వీళ్ళు 100 రూపాయలు ట్యాక్స్ పే చేస్తుంటే తిరిగి వస్తుంది 29 రూపాయలు 70 పైసలు. ఇంకా కేరళకు వచ్చేసి వాళ్ళు 100 రూపాయలు ట్యాక్స్ కడితే వీళ్ళకి బాగానే వస్తుంది 63 రూపాయల దాకా వస్తుంది. కానీ రాజస్థాన్ అయితే కనుక 100 రూపాయలు ట్యాక్స్ కట్టి 154 రూపాయలు తీసుకుపోతుంది. గుజరాత్ కూడా అంతే. ఏంది 100 రూపాయలు ట్యాక్స్ కడితే వాళ్ళకి తిరిగి 31 రూపాయలు వస్తుంది అనమాట. కేవలం ఏదైతే మధ్య స్టేట్స్ సౌత్ స్టేట్స్ ఉన్నాయో ఇవి మాత్రమే దేశాన్ని ఆదుకుంటున్నాయి. ఆ జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ జమ్మూ కాశ్మీర్ లడక్ ఇప్పుడు వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాలు కదా, వాటిని పక్కన పడేద్దాం. ఇప్పుడు పంజాబ్ ఉంది, వాళ్ళకి వెళ్ళేది 72 రూపాయలు అంట. ఏది యూకే అంట, అది వచ్చేసి 171 రూపాయలు అంట. యూపీ వచ్చేసి 330 రూపాయలు 33 రూపాయలు. రాజస్థాన్కి వచ్చేసి 154 రూపాయలు. తర్వాత ఛత్తీస్గఢ్ దానికి వచ్చేసి 280 రూపాయలు. మధ్యప్రదేశ్కి 279 రూపాయలు. ఒడిస్సాకి వాళ్ళు 100 రూపాయలు ట్యాక్స్ పే చేస్తే వెళ్తుంది 187 రూపాయలు. ఇలా వెస్ట్ బెంగాల్కి 90 రూపాయలు. ఏం చెప్తాం, ఇది పరిస్థితి. ఇంత దారుణమైన స్టేజ్ భారతదేశం ఉన్నటువంటి పరిస్థితి. సౌత్ స్టేట్స్ మనం కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని చక్కగా అప్పనంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా. ఇప్పటికైనా మన రాజకీయ నాయకులు కళ్ళు తెరిచి గట్టిగా మాట్లాడకపోతే, స్పందించకపోతే, నేనేదో దేశం ఇచ్చానో లేకపోతే ముక్కలైపోవాలి ఇలా కోరుకోవట్లేదు. ఏమో ఈ ప్రేమ ఏంటి మన మీద, మన సౌత్ అదేదో నిన్న ఏదో చూసినా ఏమంటే మన స్టేట్కి మనం ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కదా. నా ఏపీ వచ్చేసి 100 రూపాయలు పే చేస్తే 46 రూపాయలు మాత్రం ట్యాక్స్ తీసుకుంటుంది కదా. తెలంగాణకి మెట్రో ఉంది, మహారాష్ట్రకి మెట్రో ఉంది, కర్ణాటకకి మెట్రో ఉంది, తమిళనాడుకి మెట్రో రైలు ఉంది, ఆంధ్రాకి లేదనమాట. ఇంత ట్యాక్స్ పే చేస్తే మనకి దిక్కు లేదనమాట. అది పరిస్థితి. అలాంటి స్టేజ్లో మన రాష్ట్రం ఉంది. అందుకోసం అని చెప్పేసి ఒక మహారాష్ట్ర కావచ్చు, ఒక గోవా కావచ్చు, ఒక కర్ణాటక కావచ్చు, ఒక కేరళ కావచ్చు, ఒక తమిళనాడు కావచ్చు, ఒక ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ గుజరాత్ కావచ్చు, ఇవి మాత్రమే దేశాన్ని ఆదుకుంటున్నాయి. మిగిలిన అందరూ కూడా తింటున్నారు అలా కూర్చోబెట్టి. మనం సంపాదించే సంపాదన, మన ఈ రాష్ట్రాలు ఇప్పుడు చెప్పిన రాష్ట్రాలు ఏవైతున్నాయి వీళ్ళు సంపాదించే సంపాదనతో మిగిలిన రాష్ట్రాలు వాళ్ళు రోడ్లు వేసుకోవడం, అది వేసుకోవడం, ఇది వేసుకొని చేసుకుంటున్నారు. ఒకసారి ఆంధ్ర రాష్ట్ర రోడ్లకు వచ్చి చూడండి. అంటే ఇప్పుడంటే డెవలప్ అయినాయిలే, కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు వేసినారు, కానీ ఆ రోడ్లు చూడండి ఎంతకుముందు అయితే పరిస్థితి. ఏం డెవలప్మెంట్, ఏమి లోకో. ఇంత ట్యాక్స్లు మనం కడితే వాడికేమో ఆ మణిపూర్ ఆ సైడ్ ఏమో, ఆ ఈశాన్య రాష్ట్రాలకేమో
ఇష్టం వచ్చినంతగా ఒకటికేమో 4,863 రూపాయలు అంటే 100 రూపాయలు వాడు ట్యాక్స్ పే చేస్తే వాడు తిరిగి పంపించేది 4,863 రూపాయలు అంటే ఏందా డబ్బు ఏందా లోకం ఏంటి. సిక్కింకి వచ్చేసి 651 రూపాయి అంట. ఉత్తరాఖండ్కి వచ్చేసి 171 రూపాయి. 100 రూపాయలు ట్యాక్స్ కడితే ఎక్స్ట్రా 171 రూపాయి ఇచ్చేస్తారన్నమాట వాళ్ళు. అది పరిస్థితి. మన దేశ దౌర్భాగ్య సిచ్యువేషన్ ఇదనమాట. ఇలా ఉంది, ఏం చేద్దాం.